వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో హోరాహోరీ పోరు జరిగినటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో మొదటి ఫేజ్ పోలింగ్ కూడా ముగిసిన తర్వాత రెండో ఫేజ్ పోలింగ్కి బెంగాల్ ప్రజలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున మహిళల ఓటర్లే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్ తోటి ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ కొంత మమతకు దెబ్బ కొట్టే దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం. సో భారీ స్థాయిలో 92% నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే బీజేపీ వ్యూహం ఏంటి, అది బీజేపీ పైన తిరుగుబాట, లేదు అంటే మమతా బెనర్జీకి కన్సాలిడేట్ గా అయి ఓటింగ్ పడిందా? మరి ఫస్ట్ ఫేజ్ ట్రెండ్స్ ఏ విధంగా మనం అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం. మనతో పాటు స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి మూర్తి గారు, అంటే ఆత్మసాక్షి గ్రూప్ ఎస్ఏఎస్ గ్రూప్ సంబంధించినటువంటి మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే అనేక ప్రీ పోల్లు అన్ని కూడా మొత్తం పోల్ సర్వేలు ఇస్తున్నటువంటి, మనకి గత కొంతకాలంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా సర్వేలు చేస్తూ కొంత ప్రజల ఒపీనియన్ ని మన ముందు ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేద్దాం. మూర్తి గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు, చెప్పండి సార్. ఏంటి సార్, మనం వెస్ట్ బెంగాల్ గురించి ముందుగా మాట్లాడుకుందాం, నెక్స్ట్ తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది సార్? 91%, 92% జరిగింది పోలింగ్. అంటే దీన్ని ఎట్లా చూడాలి? ట్రెండ్స్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఓడిపోతుందని, ఈ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఆ గవర్నమెంట్ ఓడిపోతుందని కానీ పెరిగితే ఓడిపోతుందని అనేటువంటి దాఖలు ఎక్కడా లేవు. సైంటిఫిక్ అప్రోచ్ లేదు. ఓటింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీ ఇన్కంబెంట్ గవర్నమెంట్ అధికారంలోనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఓడిపోతుంది. అదే పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా తక్కువ ఉన్న పర్సంటేజ్ ఎక్కువ సీట్లు తీసుకొని 0.5లో కేరళలో ఏం జరిగిందంటే, ఇంతకు ముందు లాస్ట్ టైం ఎలక్షన్లో 0.5 తక్కువ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 0.5 ఎక్కువ వచ్చిన సిపిఎం ఆ ప్రతిపక్షంలో కూర్చుంది. సో దెర్ ఈజ్ నో సైంటిఫిక్ కోరిలేషన్ బిట్వీన్ ది ఓటింగ్ పర్సంటేజ్ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్డ్ బై ది పార్టీస్. అది ఫస్ట్ పాయింట్. రెండు, బెంగాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది అనే విషయం తీసుకున్నట్టయితే మనం ఎస్ఐఆర్ వల్ల పెరిగింది. ఎస్ఐఆర్ వల్ల ఎందుకు పెరిగింది? చాలా మంది ఓట్లు 70 లక్షల ఓట్లు అక్కడ తీశారు, 90 లక్షల ఓట్లు తీశారు. తీసేయడం వల్ల ఉన్న ఓటర్స్ లో కూడా కొంతమందిలో ఒక చైతన్యం వచ్చి, అయ్యో మన ఓటు పోతుంది, ఇప్పుడు ఓటు వేయకపోతే మనం గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కి వెళ్ళి ఏమీ అందుబాటు రాదు, మన ఓటు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుందా ఉండదా అని భయంతో కొంతమంది వేశారు. యాక్చువల్ గా 92% ఆ దిశగా ఓటింగ్ జరిగింది బెంగాల్లో. అంటే ఖచ్చితంగా కూడా బీజేపీ మీద ఉన్నటువంటి తిరుగుబాటు కింద చూడాలి దీన్ని. అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇంకొకటి మీకు ఆ పాయింట్ గా వస్తున్నాను నేను. ఎప్పుడైతే బెంగాల్ సమాజంలో 91 లక్షల ఓట్లు తీసేశారో, వీళ్ళందరూ ట్రిబ్యునల్స్ దగ్గర, మొన్న మేము 2-3 డేస్ బ్యాక్ కూడా బెంగాల్లో తిరిగినప్పుడు ఈ పబ్లిక్ లక్షలాది మంది ఆ ట్రిబ్యునల్స్ దగ్గర ఉంటున్నారు అప్లికేషన్స్ పట్టుకొని, హూ ఆర్ స్టేయింగ్ 30 and 40 years ఫ్రమ్ ఇన్ ద సేమ్ ప్లేస్. వాళ్ళకి ఓట్లు లేవు. తర్వాత ఒక ముస్లిం ఓట్లే తీసేయలేదు, మటువా కమ్యూనిటీ ఓట్లు కూడా పోయాయి, హిందూ కమ్యూనిటీలో రాజవంశీలో పోయాయి, భద్రలో కమ్యూనిటీలో కూడా ఓట్లు పోయాయి. అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ముస్లిమ్స్. దీనివల్ల ఇదంతా కూడా బెంగాల్ సమాజంలో ఈ ఎస్ఐఆర్ ఈ చేసిన పద్ధతి చూసిన తర్వాత వాళ్ళలో ఒక విధమైనటువంటి పట్టుదల పెరిగి, ఈ ఎస్ఐఆర్ అనేది బెంగాల్ ఓటర్స్ యునైట్ చేసింది అని చెప్పుకోవడం చాలా బెటర్. దానివల్ల ఓటింగ్ పెరిగిందండి. యాక్చువల్ గా ఓటింగ్ పెరిగింది 92-93% కాదు. ఇంతకు ముందు 100 ఓటర్స్ ఉన్నప్పుడు 80% పోల్ అయిందంటే 80 ఓట్స్ పోల్ అయినట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందులో 9 నెంబర్స్ కట్ చేసేసినప్పుడు 90 మీద ఈ లోవర్ డినామినేషన్ మీద లెక్క పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ పెరుగుతుంది. బట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనేది నేనేమి డినై చేయట్లేదు, కానీ 92% కాదు అది. ఇట్ ఇస్ కమ్ అరౌండ్ 84-85% ఓన్లీ. కాదు ఇక్కడ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీగా కూడా మనం చూసే అవకాశం లేదా దీన్ని? ప్రభుత్వం సార్, ఏ ఇన్కంబెంట్ గవర్నమెంట్ మీద ఉన్నా సరే యాంటీ ఇన్కంబెన్సీ సహజం. అందులో 15 years ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా కొద్దిగా పెరుగుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఆ గవర్నమెంట్ ని మార్చే స్టేజ్ లో ఉందా, లేకపోతే తక్కువ స్టేజ్ లో ఇంకా తక్కువ దీంట్లో ఉందా అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలిగి ఉండాలి. సో యాక్చువల్ గా బెంగాల్లో జరిగింది ఏంటంటే, ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత చాలా మంది ఓటర్స్ అందరూ కూడా ఎగనెస్ట్ బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇదందరూ కూడా ఏంటంటే,
కొంతమంది చెప్తారు బీజేపీ వస్తుందని, కొంతమంది టీఎంసీ వస్తుందని, దట్ ఈస్ డిఫరెంట్. బట్ బెంగాల్ సొసైటీలో మాత్రం ఈ ఎస్ఐఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఈవెన్ ఇన్ హిందూస్, మటువా సరే కమ్యూనిటీ. ఇప్పుడు కాదు 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 మూర్తి గారు, మరి ఇప్పుడు మీరు అంటున్నారు బీజేపీకి ఎస్ఐఆర్ వల్ల వ్యతిరేకత వస్తుందని. అంటే బీజేపీ సెల్ఫ్ గోల్ అయిందా? బీహార్ లో లబ్ధి పొందింది, సేమ్ ఆ ఎక్స్పెక్టేషన్ తో వెస్ట్ బెంగాల్ లో. యాక్చువల్ గా మమతా బెనర్జీకి మంచి పాయింట్ ఏంటంటే ఎస్ఐఆర్ ఒకటే, అది సెల్ఫ్ గోల్ కింద లెక్క. బీజేపీ చేసినటువంటి సెల్ఫ్ గోల్ ఎస్ఐఆర్ చాలా Yes, అదే అంటున్నా నేను కూడా. బెంగాల్ తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆ ట్రిబ్యునల్స్ ఉన్నదాన్ని వాళ్ళు 27 లక్షల మంది ఓటర్స్ ని లాజికల్ డిస్టర్బెన్స్ ని పెట్టారు. అంటే దే ఆర్ ఓటర్స్, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్ దిస్ టైం. అందులో 136 మెంబర్స్ కి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు అటు 27 lakhs లో. అది ఒకటి ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది సార్. తర్వాత మీకు బెంగాల్లో చూస్తే, మీకు బెంగాల్ హిస్టరీ చూస్తే, బెంగాల్ నెవర్ ఓటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఇది మాత్రం ప్రతి వాళ్ళు ఇంతవరకు బెంగాల్ విభజన జరిగిన తర్వాత ఈ స్వతంత్రం వచ్చిందో జరుగుతున్న ఎలక్షన్స్ అన్ని మనం చూసినట్టయితే ఏనాడు బెంగాల్ మతపరంగా ఓటు వేయలేదు. రెండు, మీకు ఇక్కడ ఇంకో పాయింట్, బెంగాల్కి వచ్చేటప్పటికి ఉమెన్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ పోల్ అయితే వాళ్ళు దే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అయితే బెంగాల్లో మమతా బెనర్జీకి ఓటింగ్, ఉమెన్ ఓటింగ్ చాలా ఎక్సెస్ ఉంది, బాగా ఎక్సెస్. అబ్నార్మల్ పర్సంటేజ్ ఉమెన్ ఓటర్స్ ఆర్ సపోర్టింగ్ మమతా బెనర్జీ. దట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మమతా బెనర్జీ. అండ్ మటువా కమ్యూనిటీలోకి వచ్చేటప్పటికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్న మటువా కమ్యూనిటీలో కూడా డివైడ్ అయింది, 2 ముక్కలు అయిపోయింది. అదొక ప్రాబ్లం బీజేపీకి. మూడో ప్రాబ్లం ఏంటంటే బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాలో అండ్ ఇట్ సరౌండింగ్స్ లో 126 సీట్స్ ఉన్నాయి. ఆ 126 సీట్స్ లో మ్యాక్సిమం మమతా బెనర్జీకి వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే ఏనాడైనా సరే బెంగాల్లో విన్ అవ్వాలంటే కలకటా అండ్ ఇట్ సరౌండింగ్ ఏరియాస్, దట్ ఈస్ కలకటా ప్రెసిడెన్సీ ఏరియాలో డామినేషన్ ఏ పార్టీ వస్తే ఆ పార్టీయే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. ఇందులో అనుమానం ఏమి పడవలసిన అవసరం లేదు. లాస్ట్ టైం మీద సీట్లు అయితే తగ్గే అవకాశం అయితే ఉంది, కానీ పూర్తిగా టీఎంసీ ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ ఎలక్షన్ లో. తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ బెంగాల్ ఎలక్షన్ ని మొత్తంగా బెంగాల్ అండ్ అవుట్ సైడర్స్ అని ఒక విధమైనటువంటి స్టాండ్ తీసుకోవడం కూడా మమతా బెనర్జీ పబ్లిక్ లోకి బాగా వెళ్ళగలిగింది. రెండు, మమతా బెనర్జీ చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ చాలా కాలం నుంచి, నిరుద్యోగులకి ఏంటి, తర్వాత ఉమెన్కి ఏంటి, స్టూడెంట్స్ కి చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా బాగా ఫ్లరిష్ అయ్యి పబ్లిక్ లోకి బాగా వెళ్ళేవి. ఈ రోజు మోడీ గారు వచ్చి అది చూసే మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళు ఏం చేశారంటే, మేము 36,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అని ఆ వాగ్దానాలు చేస్తున్నారు. దే నో ప్రెటీ వెల్ దట్ ఉమెన్ ఓటింగ్ ఈజ్ మోర్ ఫర్ మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీకి ఎడ్జ్ కనబడుతోంది. కాదు కాదు ఇక్కడ ప్రధానంగా కాదు మూర్తి గారు ఇక్కడ ప్రధానంగా మీరన్నట్టుగా ఒకవైపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంటే, మరోవైపు ఈ ఎన్నికల తాయిలాలు లేదంటే ఈ స్కీములు బీజేపీ ప్రకటిస్తూ ఉంటే, ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన చేస్తూనే మహిళలకి వీళ్ళు బీహార్లో లాగా డబ్బులు రుచి చూపిస్తూ ఉంటే అదేమి బీజేపీకి టర్నింగ్ పాయింట్ లాగా కనిపించట్లేదా సార్? ఈ రోజు భారతదేశంలో ఏ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తోంది నాకు చెప్పండి మీరు. ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందా, లేకపోతే ఈడీ పనిచేస్తుందా, సిబిఐ పనిచేస్తుందా, ఐటీ పనిచేస్తుందా? దే ఆర్ ఆల్ అండర్ ది పపెట్స్ అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంచేత మనం ఏమి చేయలేము. కానీ బెంగాల్లో మాత్రం ఒక తిరుగుబాటు, ఒక యూనిటీ కేవలం ఎస్ఐఆర్ వల్ల డెవలప్ అయింది. అది మమతా బెనర్జీకి యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతోంది రేపు ఎలక్షన్ లో. యాక్చువల్గా ఈ ఎస్ఐఆర్ లేకపోతే మమతా బెనర్జీ చాలా ట్రబుల్లో పడేది. ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది బీజేపీకి, నో డౌట్ ఇన్ ఇట్. లాస్ట్ టైం 77 సీట్స్ వచ్చాయి మమతా బెనర్జీకి, లాస్ట్ టైం 77 సీట్స్ వచ్చాయి. బీజేపీకి 77 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ 77 ని నిలుపుకోగలదా అంటే అందులో కొన్ని సీట్లు పోయేటట్టు ఉన్నాయి. తర్వాత మమతా బెనర్జీ చేసిన మంచి పని ఏంటంటే ఒక 74 మందిని మార్చింది ఆవిడ, కొత్త క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ పాత వాళ్ళ మీద ఉన్న అలిగేషన్స్ వల్ల. అయితే కరప్టెడ్ అంటే పొలిటీషియన్స్ కరప్షన్ గురించి మాట్లాడుకుంటే అందరూ కరప్టెడే, పెద్ద గొప్ప వాళ్ళు ఎవరో ఫ్యూ పర్సన్స్ మనం చూడగలుగుతాం ఈ రోజు పాలిటిక్స్ లో. బట్ మమతా బెనర్జీ ఈజ్ నాట్ కరప్టెడ్, ఆవిడ మీద ఏమి అలిగేషన్స్ లేవు. తర్వాత వెరీ సింపుల్, షీ ఈజ్ ఎ ఫైటర్. షీ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ బెంగాల్ అండ్ బెంగాల్ అస్మిత, బెంగాల్ ప్రైడ్, బెంగాల్ కల్చర్, ఇవన్నీ కూడా
ఈ బీజేపీ వస్తే మనం మన గౌరవం పోతుంది అన్న మాటని మమతా బెనర్జీ పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలిగింది. అవుట్ సైడర్స్, హిందీలో అట్లాంటి పీపుల్ వాళ్ళు వచ్చి మన పరిపాలించినట్టు బెంగాలీస్ అని చెప్పి ఆవిడ ఒక నినాదం తీసుకుంది. అది ప్రజల్లోకి బాగా పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. దానివల్ల మమతా బెనర్జీకి ఎడ్జి కనబడుతుంది సార్ అక్కడ. కానీ ఇక్కడ ప్రధానంగా సార్ 15 ఏళ్ల పాటు నిర్విరామంగా సీఎం గా కొనసాగుతోంది. బెంగాల్లో టీఎంసీ లీడ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎడ్జ్ కిందికి టీఎంసీకే వస్తోంది అంటే ఏంటి అసలు మమతా సీక్రెట్ ఏంటి అసలు వెస్ట్ బెంగాల్లో మీ అంచనా ప్రకారం? మమతా బెనర్జీ సీక్రెట్, షీఈ్ ఏ హార్డ్ వర్కర్, షీఈ్ ఆల్వేస్ విత్ ద పబ్లిక్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే పబ్లిక్ లో ఉన్నంత కాలం చాలా బాగా ఫ్లరిష్ అవుతారు. అది ఎప్పుడైతే లేదో అప్పుడు దెబ్బతింటారు. ఆవిడ ఎప్పుడు కూడా బెంగాల్ గురించి గట్టిగా మాట్లాడగలదు, వాయిస్ వినిపించగలదు. మొన్న ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. బెంగాల్లో బెంగాల్ నుంచి రాజ్యసభకి, లోక్సభకి ఎన్నికైనటువంటి ఉమెన్నే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడో బీజేపీ అమలు చేస్తామని చెప్పడం కాదు, ఆవిడ ఆల్రెడీ కాదు. మీరు ఉమెన్ రిజర్వేషన్ అంశం తెర మీద తెస్తున్నారు కాబట్టి, ఉమెన్ రిజర్వేషన్ అంశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మహిళా వ్యతిరేకులు అని ముద్రేసే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. అది కూడా ఎన్నికల్లో ఏమి బీజేపీకి ఓట్లు రాల్చే కార్యాచరణలో ఆ యొక్క ప్లాన్ ఫెయిల్ అయింది అనుకోవాలా? మీకు తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు సార్. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వాళ్ళు యాంటీ కాదు, దాన్ని తీసుకొచ్చి డీలిమిటేషన్స్ తో లింక్ పెట్టడం అనేది అది 2013లోనో ఎప్పుడు జరిగింది. అది ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు చేయాలంటే దానికి వాళ్ళు వ్యతిరేకం కాదు ప్రతిపక్షాలు, కానీ దాన్ని తీసుకొచ్చి డీలిమిటేషన్ కి లింక్ చేయడం అనేది చాలా తప్పు. అది పొలిటికల్ ప్రయోజనాల కోసం చేస్తున్నది. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇంకోటి జనగణన సెన్సస్ పూర్తి కాకుండా నువ్వు డీలిమిటేషన్ ముందు బిల్లు తీసుకురావాల్సిన అవసరం నీకేముంది? పబ్లిక్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు సార్. తర్వాత ఇంకొకటి, బెంగాలీస్ ఎప్పుడు కూడా వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ కల్చర్ కి ఇచ్చిన వాళ్ళు ఉన్నటువంటి వాల్యూస్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేది దానికే. ఎప్పుడు బెంగాలీ కల్చర్ అంటే. సో ఏంటి సార్, మొదటి ఫేజ్ లో అయితే బీజేపీ సెల్ఫ్ గోల్ అంటూ ఉన్నారు. సో సెకండ్ ఫేజ్ ఎట్లా నడిచే అవకాశాలు ఉంటాయి? మీ అంచనా ఏంటి రెండో విడత? ఫస్ట్ ఫేజ్ గురించి నేను చెప్తాను మీకు. అంటే నెంబర్స్ చెప్పదలుచుకోలేదు నేను. ఐ విల్ రివీల్ ఆన్ 29th. బట్ లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వస్తాయి మమతా బెనర్జీకి ఫస్ట్ ఫేజ్ లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో వాట్ అబౌట్ సెకండ్ ఫేజ్? సెకండ్ ఫేజ్ లో కూడా బాగానే వస్తాయి సార్. ఆమెకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. షీ నీడ్స్ ఓన్లీ 70 seats టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. అంతే. సో మమతా బెనర్జీ ఫార్మ్ ది గవర్నమెంట్. తర్వాత ఇంకొకటి, సో రెండో విడతలో 17 సీట్లు వస్తే అయిపోయింది. బెంగాల్లో ఈ ఎలక్షన్ పేరు చెప్పి వీడు చేసిన పనులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, తర్వాత తహసీల్దార్స్, ఎవ్రీబడి మొత్తం అంతా మార్చేశారు. 2,40,000 మంది రిజర్వ్ పోలీసు, ఐటీబీ ఫోర్సెస్, తర్వాత బిఎస్ఎఫ్ ని పెట్టారు అక్కడ. ఇదంతా కూడా బెంగాల్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మీద దాడిగా వాళ్ళు భావిస్తున్నారు తప్ప ఈ ఫెయిర్ అండ్ పీస్ గా జరిగే ఎలక్షన్స్ కోసం వీళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారని వాళ్ళు నమ్మకట్లేదు. బెంగాల్ ప్రజల్లో ఆ నమ్మకం లేదు. కానీ టీఎంసీకి సంబంధించినటువంటి గూండాలు అని బీజేపీ చెప్తోంది. ఏకంగా బీజేపీ అభ్యర్థుల మీద, ఏజెంట్ల మీద దాడులు చేయలేదా ఎన్నికల నాడు? సార్, బెంగాల్లో కొద్దిగా ఈ రివల్యూషనరీ పద్ధతులు ఉండడంతో కొంత ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ గొడవలు జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రి, ఒక హోంమంత్రి ఉండి మేము బెంగాల్ వాళ్ళంతా దొంగలు, బెంగాల్లో అంతా రౌడీసు, టీఎంసీ గూండాలు అనడం అనేది అది చాలా పబ్లిక్ లోకి బాగా వెళ్ళడం వల్ల ఇంకా యునైట్ అవుతున్నారు పబ్లిక్. అది బ్యాక్ ఫైర్. అది అట్లా మాట్లాడకూడదే, అది పద్ధతి కాదు. బీజేపీలో ఎవరు గూండాలు లేరా? ఇంకో వేరే కాంగ్రెస్ లో లేరా? లేకపోతే ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీలోనూ కొంతమంది ఉంటూనే ఉంటారు, అది సహజం. దాన్ని తీసుకొచ్చి మీరు అందరికీ కామన్ గా చేసేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పది. అది బెంగాల్ ప్రజలను చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. సో ఓవరాల్ గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మీ అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. టీఎంసీ పార్టీ కొంత అధికారం దిశగా అడుగులు పడుతున్నాయి. 100% అనుమానం లేదు. థ్యాంక్ యూ మూర్తి గారు. సో ఏంటి ఇప్పుడు తమిళనాడు పరిస్థితి ఏంటి? తమిళనాడులో ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే, విజయ్ అనేది అసలు యాక్చువల్గా ఇట్ ఈస్ 4 కార్నర్ కంటెస్ట్. డిఎంకే, ఏఐడిఎంకే,
ఎన్టీకే అండ్ టీవీకే. థర్డ్ పిల్లర్ ఎన్టీకే తీసేస్తే ఫోర్త్ పిల్లర్ ని ఇంకా 3 ఉన్న ట్రయాంగులర్ కంటెస్ట్ జరుగుతోంది. ట్రయాంగులర్ కంటెస్ట్ జరగడం వల్ల యాక్చువల్ గా డిఎంకేకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి ట్రాక్షన్ తగ్గడము, ఏఐడిఎంకే కొద్దిగా పెరగడము జరిగింది. ఈ టైంలో టీవీకే యొక్క ట్రాక్షన్ కూడా పెరిగి టీవీకే పాపులారిటీ మొదట్లో లేదు, తగ్గిపోయింది. తర్వాత ప్రచారం తీరు కానీ అతను అనుసరిస్తున్న విధానాలు అంటే క్రిస్టియన్ జోసఫ్ విజయ్ అని చెప్పుకోవడము, యూత్ వాటర్స్, కొంత లేడీస్ వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం వల్ల ఒక్కొక్క రీజన్ ఒక్కోలా ఉంది. ఇప్పుడు సపోజ్ యూ టేక్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు, ఇట్ ఇస్ కన్మంటారు కొంగునాడు, అక్కడ ఏఐడిఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ కొన్ని ఓట్లకి యూత్ ఓటర్స్ ని విజయ్ దెబ్బ కొట్టగలుగుతున్నాడు. అట్లాగే మీకు చెన్నై సిటీ అండ్ ఇట్ సరౌండింగ్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి చెన్నై రీజన్ లోకి డిఎంకే కొన్ని ఓట్లు దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. బట్ డెల్టా ఏరియా అండ్ నార్థన్ తమిళనాడులో మాత్రం డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. రెండు విజయ్ చీల్చే ఓట్లు ఎవరి ఓట్లు? ఒకటి ఉమెన్, రెండు దళితులు, మూడు క్రిస్టియన్స్ అండ్ యంగ్ ఓటర్స్. ఈ ఓటర్స్ చేర్చడం వల్ల అది ఏ పార్టీ ఓట్లు చీల్చేయడం అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయితే విజయ్కి 14 to 15% వరకు ఓట్లు కనుక వచ్చినట్టయితే డిఎంకే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 17% or 18%, దెన్ ఏఐడిఎంకే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. రెండు, తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి మనం లింక్ పెట్టి చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఉమెన్ ఓట్ ఎవరికి పడితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ ఓటింగ్ ఎటు పడితే అటు మీకు రిజల్ట్ టర్న్ అవుతుంది. ఏఐడిఎంకేకి డిఎంకేకి టైట్ ఫైట్ అయినప్పుడు ఈ యూత్ ఓటర్స్ ఎక్కువగా విజయ్కి వెళ్ళినట్టు అయితే యూత్ అండ్ ఉమెన్ ఓటింగ్ ఏఐడిఎంకే ఓడిపోవడానికి అవకాశం ఉంది సార్. సో ఏంటి సార్ విజయ్ పాత్ర ఏంటి? ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 18% కనుక టీవీకే విజయ్ కనుక ఓటింగ్ శాతం నమోదు చేసుకుంటే ఖచ్చితంగా తమిళనాడు కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడేంటి పరిస్థితి అంటే ఎన్నికల పోలింగ్ ట్రెండ్స్ చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా దాదాపు 85% నమోదైంది సార్. 82% నమోదైందని మీరు అట్లా అనుకోవద్దు. కొన్ని చెన్నైలో 9 seats లో లాస్ట్ ఇయర్ కంటే తక్కువ పోలైంది 2%. అది సీట్ వైజ్ చేసుకొని రావాలి మనం. ఈ కన్సల్టేషన్ గా చెప్పేయడం కాదు. యాక్చువల్ గా మీకు లాస్ట్ టైంకి ఇప్పటికి 20 lakhs ఓట్లు మాత్రం ఎక్స్ట్రా పోల్ అయ్యాయి, అంతకుమించి ఏం పోల్ కాలేదు. రెండు, కొన్ని రీజన్స్ లో డెల్టా రీజన్స్ లో 4 regions లో లాస్ట్ 2021 ఎలక్షన్ కంటే తక్కువ పోల్ అయింది. సో సీట్ వైజ్ చేసుకొని వస్తే కానీ తెలిసేది కాదు సార్. ఒక క్యుములేటివ్ గా ఒక ఫిగర్ చెప్పి దాన్ని బట్టి అనాలిసిస్ చేయలేము మనం. అయితే లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయ్యాను. టీవీకే 18% వస్తే ఏఐడిఎంకే ఫామ్ చేస్తుంది సార్ గవర్నమెంట్, లేకపోతే లిటిల్ బిట్ ఛాన్సెస్ ఫర్ డిఎంకే. బట్ డిఎంకే కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి ట్రాక్షన్ లాస్ట్ 15 days బిఫోర్ ది ఎలక్షన్ రాను దాని యొక్క ప్రభావం కోల్పోతూ వచ్చింది. ఏఐడిఎంకే పెరుగుతూ వచ్చింది. అయితే ఏఐడిఎంకేలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చరిష్మా ఉన్న లీడర్ లేకపోవడం. ఏఐడిఎంకేలో కొన్ని టాప్ లీడర్స్ కొంతమంది సెంగొట్టియన్ కానీ లేకపోతే పన్నీర్ సెల్వం కానీ వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం. అందులోనే పూర్వం ఉన్నటువంటి శశికళ రామదాస్లో రెండో గ్రూపు వచ్చి వెస్టర్న్ తమిళనాడు అండ్ తంజావూరు ఏరియాల్లో వాళ్ళు పోటీ చేయడము, వీటి వల్ల కూడా ఏఐడిఎంకే కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఏఐడిఎంకే ఎప్పుడైతే బీజేపీతో ఎలియన్స్ పెట్టుకుందో అప్పుడు కొంత ప్రాబ్లం ఏఐడిఎంకే కూడా స్టిల్ ఫేస్ చేస్తుంది ఈరోజు. ఎందుకంటే ద్రవిడియన్ కల్చరు ఆ బేసిస్ మీద ఎలక్షన్ జరుగుతోంది. బట్ క్యాస్ట్ వైడ్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ కంట యూత్ ఓటర్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ తమిళనాడులో ఈసారి ఎలక్షన్ లో. అది మరి ఇప్పుడు మీరన్నట్టుగా యువత చాలా కీలకం అని అనుకుంటే యువత అంతా కూడా టీవీకే విజయ్ వైపు ఉన్నారు కదా? అంతా లేదు సార్. యూత్ ఓటర్స్ లో ఎంతమంది పోలింగ్ అయింది మనకు వచ్చింది 16 lakhs కొత్త ఓటర్స్ వచ్చారు. అందులో ఎంతమంది పోల్ చేశారో మనకు తెలియదు. అయితే తమిళనాడులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాల్సింది ఏంటంటే సారీ ఆఫ్టర్ ఎస్ఐఆర్ 40% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బిలో 39 years. 40% ఆఫ్ ది ఓటర్స్ 39 years ఈ లోపు వాళ్ళు ఉన్నారు ఎస్ఐఆర్ తర్వాత. It is a very crucial, very important point to decide the fate of the DMK and AIDMK. సో మీ అంచనా ప్రకారం ఇన్ని సమీకరణాలు మీరు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? ఏంటి మీ అంచనా ఏంటి?
నా అంచనా ప్రకారం కొద్దిగా ఎడ్జి డిఎంకే కనబడుతోంది. బట్ ద ఎనాలిసిస్ ఇస్ గోయింగ్ ఆన్. యాక్చువల్గా మా వాళ్ళందరూ ఫీల్డ్ లోకి పోయి తెచ్చారు ఎగ్జిట్ పోల్స్. మనకి ఏంటంటే బెంగాల్ అవి అలసిపోయి కొంతకాలం ఇక్కడ 29 కదా రిలీజ్ చేసేదని ఇంకా ఇప్పుడు ఎనాలిసిస్ మొదలు పెడుతున్నాం. ఎనాలిసిస్ మొదలు పెడితే ఒక 2 days లో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేము చెప్పగలుగుతాం. అంటే కాదు కాదు ఎగ్జిట్ పోల్స్ శాంప్లింగ్ లో మీకు అప్పుడే ఒక ట్రెండ్ తెలుస్తుంది కదా. ఎగ్జిట్ పోల్ టెండరింగ్ అంటే ఒక రీజన్ వైజ్ ఉంది సార్. ఇది తమిళనాడులో 4-5 రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్ ఒకలా ఉంది. ఇప్పుడు కొంగునాడు తీసుకుంటే ఏఐడిఎంకే లీడ్ లో కనబడుతుంది. నార్త్ అండ్ సౌత్ లో అయితే డిఎంకే కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చెన్నై సిటీ డిసైడ్ చేయబోతోంది ఎవరు వస్తారు అనేది డ్యూ టు విజయ్. సో చెన్నై సిటీ మీ అంచనా ప్రకారం ఎవరికి ఉంది? యాక్చువల్ గా అది డిఎంకే బ్యాస్టియన్ ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే టీవీకే ఎంటర్ అయ్యారో టీవీకే కూడా ఒక 30%, 29% ఓట్లు కొన్ని చాలా నియోజకవర్గాలు తెచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది క్లియర్ గా. దానివల్ల ఏమైనా దెబ్బ కొడితే ఏడీఎంకేకి అడ్వాంటేజ్, లేకపోతే డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరికి వచ్చినా ద ఫిగర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 130 to 140. కానీ ఇప్పుడు మీ అంచనా ప్రకారం, మీ లెక్కల ప్రకారం చూస్తే టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ స్పష్టంగా తమిళనాడులో. He's not a king. He's not a kingmaker. He's only a spoiler of the DMK and AIDMK. TVK party won't win. కాదు అంటే గెలుపోటములు డిసైడ్ చేస్తారు కదా. గెలుపోటములు అయితే డిసైడ్ చేస్తారు అంతవరకే. అదే అంటున్నా కింగ్ మేకర్ అని. స్పాయిలర్ అంటాను నేను, మీరు కింగ్ మేకర్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు వన్ సైడ్ గా జరగకుండా కన్ఫ్యూజన్ స్టేట్ లకే తీసుకెళ్ళగా టీవీకే విజయ్ సక్సెస్ఫుల్ గా. యాక్చువల్ గా టీవీకే విజయ్ కున్న ప్రాబ్లం ఏంటంటే ఈ నెవర్ అడ్రస్ ది ప్రెస్. ఈ నెవర్ టాక్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ తమిళనాడు. అండ్ దెన్ ఆల్సో గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ లేదు, క్యాడర్ స్ట్రెంగ్త్ లేదు అసలు. ఎక్కడ కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అవి ఏమి లేవు. యూత్ ఓట్లు వేయడమే. మనం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చూసాము, అంతకుముందు చిరంజీవి వచ్చినప్పుడు చూసాము. అదే సినారియో ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏ పార్టీకి డెంట కొడతాడు అనేదే వర్కౌట్ చేస్తున్నాము. చూద్దాం మూర్తి గారు. మీరు అట్లాగే కొన్ని సర్వే ఏజెన్సీలు ఇచ్చే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 29 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ మూర్తి గారు, మీ అమూల్యమైనటువంటి విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం అందించినందుకు. అట్లాగే మీరు కూడా తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో గెలుపు ఎవరిది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.